హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు మనం చూడబోతున్నాము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది ఎక్కడ ఉందంటే దేవుని కడప. ఈ దేవుని కడప పేరు వినగానే చాలామందికి గుర్తు వచ్చేది ఒక పవిత్ర క్షేత్రం. తిరుమలకు వెళ్ళే ముందు భక్తులందరూ ముందుగా ఇక్కడే స్వామివారిని దర్శనం చేసుకుంటే యాత్ర సంపూర్ణమవుతుందని విశ్వాసం ఉంది. అందుకే ఈ ప్రదేశాన్ని దేవుని గడప అని పిలుస్తారు. ఈ దేవుని గడప ఎక్కడ ఉంది అంటే తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధి చెందిన దేవుని గడప ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో గల చారిత్రక దేవాలయము. ఈ దేవాలయము కడప నగరం నుండి 2 మైళ్ళ దూరంలో దేవుని కడప అనే ప్రాంతంలో ఉంది. దేవుని కడప ఆలయము చరిత్ర. దేవుని కడప తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు ప్రతి భక్తుడు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారికి పుణ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. చరిత్ర ప్రకారము ఈ ఆలయాన్ని కృపాచార్యులు ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రాన్ని హనుమాన్ క్షేత్రంగా పిలువబడేది. ఈ కృపాచార్యులు కోరినట్టుగా స్వామివారు ఇక్కడ వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి. దేవుని కడపలో వెలిసింది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరి గుడిలో ఒక మందిరంలో ఉంటే ఎడమవైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. తిరుమలను వరాహ క్షేత్రంగా, దేవుని కడపను హనుమాన్ క్షేత్రంగా పిలువబడుతున్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో గర్భగుడిలో స్వామివారి వెనక వైపు హనుమంతుని విగ్రహం ఉండడం ఇక్కడ ప్రత్యేకత. సాధారణంగా ఎక్కడైనా వినాయకుని విగ్రహానికి అడ్డనామాలు ఉంటాయి. వాటికి భిన్నంగా ఇక్కడ నృత్య గణపతికి నిలువు నామాలు ఉంటాయి. దేవుని కడపలో ఇంకా సోమేశ్వర ఆలయం, దుర్గ ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన కళ్యాణ మండపం ఉంది. ఆలయ ప్రాంగణంలో ఆండాలమ్మ, విశ్వకేశన, పద్మావతి అమ్మవారు, శంఖచక్ర, ధ్వజ, గరుడ, అల్వారు, హనుమంత్, పెలుమార్లు, నృత్య గణపతి తదితర దేవీ దేవతలు కొలవై ఉన్నారు. అలాగే విశ్వకేశన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాలమ్మ మందిరం, జమ్మి వృక్షం, అల్వార్ల సన్నిధి, కళ్యాణ మండపం, ఆలయ వెలుపల పుష్కరిణి, అద్దాల మందిరం చూడదగినవి. దేవుని కడపలో మరో విశిష్టత ఏమిటంటే మత సామరస్యం. ఉగాది పర్వదినాన ముస్లిం భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ముస్లిం సోదరులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తొలి పూజలు నిర్వహిస్తారు. బీబీ నాంచారమ్మను వారు తమ ఇంటి ఆడబిడ్డగా భావించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కారణంగా స్వామివారికి సారె ఇచ్చి ఉగాది పండగకి వారి ఇంటికి ఆహ్వానిస్తారు. అలాగే రథసప్తమి రోజున స్వామి రథసప్తమి లాగడానికి, స్వామి రథాన్ని లాగడంలో అందరూ పాల్గొంటారు. ఈ ఆలయంలో కంచి తరహాలో అమ్మవారి మందిరంలో పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాప నివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు. దేవుని కడపలో నిత్యం తిరుమల తరహాలోనే పూజాధికారులు జరుగుతాయి. ఏటా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఏడాదికి ఒకసారి మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో ప్రథమంగా సప్తమి నాడు రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఇక అమ్మవారు ప్రత్యేకమైన మందిరంలో కొలవై భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న వెంటనే అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక తిరుమల వెంకటేశ్వర స్వామిపై అనేక కీర్తనలు ఆలపించిన అన్నమయ్య దేవుని కడపలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని ఆ స్వామి పైన కూడా కీర్తనలు రచించినట్లు చెబుతున్నారు. అలా అన్నమయ్య కూడా ఈ క్షేత్రంలో తిరిగాడినట్టుగా తెలియగానే మనసు మరింత భక్తి భావజాలంతో నిండిపోతుంది.
ఈ ఆలయం ప్రధాన ద్వారం తూర్పు ముఖం ద్వారా స్వామివారి దర్శనం ప్రతిరోజు జరుగుతుంది. ఏకాదశి నాడు ఉత్తర ముఖ ద్వారం ద్వారా ప్రత్యేక దర్శనం జరుగును. ఆ సమయంలో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. ప్రస్తుతం ఈ ఆలయంలో మరమ్మత్తు పనులు జరుగుతుండడం వలన అంతరాలయ దర్శనం నిలిపివేయబడినది. ప్రస్తుతం బాల ఆలయాన్ని నిర్మించి స్వామివారిని అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ బాల ఆలయము 6 నెలలు దర్శనం జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపినట్టు తెలుస్తుంది. ఈ మరమ్మతుల పనుల తర్వాత ప్రధాన ఆలయ దర్శనం జరుగుతుందని టీటీడీ ద్వారా తెలియడం జరిగింది. సో ఫ్రెండ్స్, కలియుగ దేవుడైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కొలువైన దేవుని కడపలోని ఆలయాన్ని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులను అందరం పొందుదాం. ముఖ్య గమనిక: ఈ వీడియోలో తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాలలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు అనే విషయము మీరు గమనించాలి. దీనిని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.